వెల్కమ్ టు అవర్ ఛానల్. పద్మమ్మ స్పృహలోకి రావడంతో అరెస్ట్ అయిన ఇందుమతి జీవన, ఆనందియే కన్న కూతురని తెలుసుకున్న జ్యోతి సూర్య. అసలు ఇదంతా ఎలా జరిగింది? జ్యోతి సూర్యకి ఇప్పటికైనా ఆనందియే తమ కన్న కూతురు అనే విషయం ఎలా తెలుస్తుంది అని ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక అనుకున్నట్లుగానే ఆనంది అలాగే ఆదిత్య ఇద్దరు కూడా ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి పేటెంట్ రైట్స్ తీసుకునేసరికి చాలా హ్యాపీగా ఆదిత్య అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆనంది, నిజంగా ఇదంతా నీ వల్లే సాధ్యమైంది తెలుసా, నేను నా గురించి ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండలేదు, కానీ నీ గురించి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు చూసావా, నీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడంలో నువ్వు నాకు ఎంతో సహకరించావు, ఈరోజు అమ్మ నాన్న పేరును కూడా నిలబెట్టే స్థాయికి నిలిపావు నన్ను. ఈ పేటెంట్ రైట్స్ చూస్తే అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇక మనం అనుకున్నది వెంటనే సాధించవచ్చు అని చెప్పేసి ఇంకా ఆ వర్క్ కూడా మొదలు పెట్టేస్తారు. ప్రాక్టికల్గా ఇంకా షూస్లో ఇంకా బ్యాగ్స్లో ఆ చిప్ని ఎక్కడైతే పెట్టాలి ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెడుతూ ఉంటారు కాబట్టి ఇక అలా ప్లాన్ చేసుకొని ఇంకా ఆ విధంగా సెట్ చేసేస్తారు మొత్తానికి. అది ఇంకా ఈ విషయం పేటెంట్ రైట్స్ కూడా ఆదిత్య వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కాబట్టి ఇక బయటకు వచ్చిద్ది, మీడియాకు తెలిసిద్ది. ఇన్వెన్షన్ అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఆనంది ఇంకా ఆదిత్య ఇద్దరు కలిసి కనిపెట్టిన ఈ ఇన్వెన్షన్ అనేది ప్రపంచానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చాలామందికి తెలిసిపోయేసరికి మీడియాకు కూడా తెలిసేసరికి ఇంకా అందరూ ఆదిత్య దగ్గరికి వచ్చేస్తారు. ఇక ఆదిత్యనే ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా చెప్పండి, ఇన్వెన్షన్ మీరు ఎలా సాధించాలనుకున్నారు అది ఇది అంటే, ఇలా నా భార్య ఆలోచన మేరకు వచ్చిన విధానమే ఇది, కానీ దీని వెనుక నా కష్టం ఉంది, అలాగే నా భార్య కష్టము ఉంది, కానీ ఈ యొక్క సక్సెస్ని మాత్రం నేను మా అమ్మకి నాన్నకి అంకితం చేస్తున్నాను అని చెప్పి ఆదిత్య అంటాడు. ఇక ఇదంతా కూడా టీవీలో వస్తే అదంతా సునంద చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరో పక్కన జీవన ఏమో కుళ్ళుకుంటూ ఉంటుంది. అంటే మీరు మీ అమ్మగారికే ఈ సక్సెస్ని డెడికేట్ చేస్తున్నారా అని చెప్పి రిపోర్టర్ అడిగేసరికి, అవునండి, నా తల్లి నన్ను ఎంతగానో పెంచుకొచ్చింది, మా అమ్మ నన్ను ఏ రోజు కూడా కాలు కింద పెట్టనిచ్చేది కాదు, కానీ ఈరోజు అంతే నమ్మకంతో నాలో ఉన్న టాలెంట్ని కూడా నమ్ముకొచ్చింది, అందుకే ఈ సక్సెస్ని నేను 100% మా అమ్మకే అంకితం చేస్తున్నాను అని ఆదిత్య అందరి ముందు చెప్పేసరికి సునంద చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటే శశికాంత్ వచ్చి, చూసావా సునంద, నీ కొడుకు ఎంత గొప్పవాడో చూసావా, కష్టం మొత్తం వాడి భార్య పడినా కూడా ఆ సక్సెస్ని మాత్రం నీకు అంకితం చేశాడు, అది నీ కొడుకు గుణం. నేను నిన్న చెప్పాను కదా, నా కొడుకుకి ఎలా అన్నా బతికేస్తాడు, కాకపోతే గుణవంతుడిగా బతకాలి అనుకున్నాను, అలాంటి వాడు మాత్రమే నా కొడుకు అవ్వాలి అనుకున్నాను, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో ఆనంది గొప్పతనాన్ని, ఆనంది ఎప్పటికీ కూడా ఆదిత్య పక్కన ఉంటే ఖచ్చితంగా వాడు ప్రతి విషయంలోనూ సక్సెస్ అవుతాడు, ఈ ఒక్క విషయాన్ని గాక నువ్వు గుర్తుపెట్టుకుంటే నీతో పాటు మన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని శశికాంత్ అయితే ఇక అంతా పొగిడేస్తూ ఉంటాడు ఆదిత్యని ఆనందిని. అవునండి, మీరు చెప్పింది నిజమే, ఇంతకాలం నేనే మూర్ఖంగా ప్రవర్తించాను, ఆనంది విషయంలో ఎందుకో నాకు ఎక్కడో ఏదో ఒక అసంతృప్తి ఉండేది, కానీ ఈ రోజుతో అదంతా పోయింది, ఆదిత్యని పక్క నుండి మరీ నమ్మి గెలిపించింది, అలాగే ఈ రోజున తనకి సక్సెస్కి డెడికేషన్ ఇవ్వకపోయినా కూడా నాకు ఇచ్చినా కూడా తను అంతకు మించి రెట్టింపుగా ఆనందంగా కనిపిస్తుందండి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా సునంద అయితే. ఇక మరోపక్క పద్మమ్మకి మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది, స్పృహలోకి వస్తూ ఉండేసరికి సింహాద్రి అది గమనించి అమ్మ ఎలా ఉంది ఇప్పుడు మీకు అది ఇది అని చెప్పి అంటుంటే ఇంకా అప్పుడు మొత్తం పద్మమ్మ స్పృహలోకి వచ్చేసి మొత్తం సింహాద్రితో మొత్తం ఉన్నదంతా చెప్పేసిద్ది. ఆనంది ఎవరు, జీవన ఎవరు, అసలు వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, అలాగే పద్మం మీద అటాక్ చేసింది, మర్డర్ ప్లాన్ చేసింది ఇందుమతి అని, ఇంకా జీవన అని మొత్తం విషయాలన్నీ కూడా చెప్పేసరికి సింహాద్రి షాక్ అయిపోతాడు. ఇక సింహాద్రి ఏం చేస్తాడంటే వెంటనే అయితే నేను జ్యోతమ్మకి సూర్య గారికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి వెంటనే పక్కకు వచ్చి సూర్యకి ఫోన్ చేస్తాడు. సింహాద్రి ఫోన్ చేసి, సార్ మీరు వెంటనే ఇక్కడికి రావాలి, జ్యోతమ్మని కూడా తీసుకురండి అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పి జ్యోతి అలాగే సూర్య ఇద్దరు కూడా వస్తే సరే అని చెప్పి పద్మమ్మ మొత్తం చెప్పేస్తుంది, ఇలాగా నన్ను
మర్డర్ ఇచ్చేశారు నా మీద, అది ఎవరో కాదు జీవన అలాగే ఇందుమతి కలిసే ప్లాన్ చేశారు, నేను ఈ రోజుని ఈ స్థితిలో ఉండడానికి కారణం వాళ్ళే, అది ఇదే అని చెప్పి అనేసరికి ఈ విషయంలో ఇంకా నేను జీవనని అలాగే ఇందుమతిని బేర్ చేయదలుచుకోలేదు, సహించే ప్రసక్తే లేదు, వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా 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 ఆగడాలు ఎక్కువైపోతాయి, అది ఇది అని చెప్పి ఇంక సూర్య ఊరుకోకుండా ఇంక పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఇంకా వస్తారు, పోలీసులు వస్తారు. ఇక ఈలోపుగానే జీవన అలాగే మొత్తానికి అందరూ వచ్చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మరోపక్క ఆనంది ఇంకా వీళ్ళు కూడా వస్తారు, ఆదిత్య ఆనంది కూడా వచ్చేస్తారు. వచ్చేసరికి మొత్తం విషయం తెలుస్తుంది, పద్మమ్మ మెలకువలోకి వచ్చింది అనేసరికి ఆనంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. కానీ ఈ విధంగా ఇందుమతినే తన మీద మర్డర్ అటెంప్ట్ చేసిందని చెప్పి తెలుసుకొని షాక్లో ఉంటుంది. అయితే ఇంకా పద్మమ్మ ఏమో మొత్తానికి విషయాలన్నీ చెప్పేసిద్ది కదా, చెప్పేసిన తర్వాత ఇందుమతిని జీవనాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా సూర్య అలాగే జ్యోతి ఇద్దరు కూడా మొత్తం మీద పద్మమ్మ ద్వారానే మీ అసలైన కూతురు జీవన కాదు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉంటుంది జ్యోతి. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, జీవన నా కూతురు కాకపోవడం ఏంటి, నేను పెట్టుకున్న పేరు అది అంటే మీరు పెట్టుకున్న పేరు మాత్రమే ఆ అమ్మాయికి మిగిలింది, నిజానికి మీ కన్న కూతురు ఆ అమ్మాయి కాదు, ఇక ఆనంది మీ కన్న కూతురు, కుట్టి మీ కన్న కూతురు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా జ్యోతి సూర్య షాక్ అయిపోతారు. ఏంటి మీరు మాట్లాడేది పద్మమ్మ అని చెప్పి అంటే, అవునమ్మా ఈ విషయం ఇందుమతి అలాగే జీవన నాకు తెలిసిందనే విషయం తెలియడంతోనే వాళ్ళిద్దరు నా మీద హత్య ప్రయత్నం చేశారు, అసలు నా మీద ఎందుకు హత్య ప్రయత్నం చేశారనుకుంటున్నారు, నాకు ఈ విషయం తెలిసింది, ఖచ్చితంగా ఈ విషయం మీకు చెప్దామని చెప్పేసి వస్తున్నాను, అప్పుడే నా మీద అటాక్ చేశారు, అందుకే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది అని చెప్పి అనగానే ఇంకా జీవనాన్ని జ్యోతి చంప పగలగొడుతుంది. నువ్వు అసలు మనిషివేనా, ఇంత దారుణంగా ఈ విషయాలన్నీ నీకు తెలిసిన తర్వాత కూడా నాకు నా కన్న కూతుర్ని దూరం చేస్తారా అని చెప్పి ఇందుమతిని కూడా కొట్టి అసలు నువ్వు ఇంతకాలం నిన్ను భరించడమే ఎక్కువ, అసలు నువ్వు మరీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తావా, చిన్నతనం నుంచి కూడా నా కూతుళ్ళ విషయంలో చాలా మార్పులు చూపించావు, వేర్పాటుతనము చూపించావు, కానీ ఏనాడు కూడా నేను తప్పుగా అర్థం చేసుకోలేదు, కానీ ఈరోజు నా కన్న కూతుర్ని కూడా మార్చేశావు, అది ఇది అని చెప్పేసి ఇంకా జ్యోతి అలాగే సూర్య ఇద్దరు కూడా ఇందుమతిని తిట్టి కొట్టేస్తారు. ఇక వాళ్ళిద్దరిని ఎలాగో అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ఆనంది ఏమో చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది, తన కన్న తల్లి జ్యోతి అని చెప్పి తెలుసుకొని చాలా హగ్ చేసేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆనంది అలాగే అసలు జీవన అని చెప్పి తెలుసుకొని సునంద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇక మరి జీవన తన కన్న కూతురు కాదనే విషయం తెలుసుకొని తర్వాత ఏం చేయబోతోంది, ఆనందికి ఏమైనా హాని తలపెడుతుందా, లేదా జ్యోతి దగ్గరే ఏదైనా కొత్త నాటకం మొదలు పెడుతుందా, ఇవన్నీ తెలియాలి అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్డేట్స్ అన్నీ, అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ అందరికన్నా ముందు మీకు రీచ్ అవ్వాలంటే మా ఈ ఛానల్ను ఇప్పుడే ఇక్కడే